హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు కోసం ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఎప్పట్లాగే సేమ్ టైంకి ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయినప్పటికీ కూడా గత 2 నెలల నుంచి హడావిడి అయితే ఉంది. ఎందుకంటే మనకి కామన్ మెన్ని ఈసారి అఫీషియల్గా తీసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మనకి బిగ్ బాస్లో కామన్ మెన్ని తీసుకోవడం జరిగింది, కానీ ఈసారి చాలా అఫీషియల్గా పగడ్బందీగా కామన్ మెన్ సెలెక్షన్ అయితే చేశారు. చాలా అంటే నీట్గా కామన్ మెన్ ఎవరైతే వాళ్ళనే సెలెక్ట్ చేయడం చాలా జెన్యూన్గా మనం చూసాం. అంటే స్టార్టింగ్లో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ స్టార్ మా విషయంలో చాలా బాగా జాగ్రత్తలు తీసుకొని జెన్యూన్గా కామన్ మెన్ సెలెక్షన్ చేయడం జరిగింది. అగ్ని పరీక్ష అని ఒక షో కండక్ట్ చేసి అందులో టాప్ 15ని తీసుకోవడం, మళ్ళీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ఇద్దరిని సడన్గా ఎలిమినేట్ చేసేసి టాప్ 13ని బిగ్ బాస్ ఏదైతే లాంచింగ్ స్టేజ్ నిన్న ఏదైతే జరిగిందో ఆ స్టేజ్ పైన 13 మందిని తీసుకొచ్చి జ్యూరీ సెలెక్షన్ అలాగే పీపుల్ ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయిన ముగ్గురిని జ్యూరీ సెలెక్షన్లో కూడా మొదటి ఇద్దరిని అన్నారు. తర్వాత బోనస్గా ఇంకొకరిని కూడా లాస్ట్లో మనకి మర్యాద మనీష్ అనే పర్సన్ని లోపలికి ఎంటర్ చేయడం జరిగింది. ఈ విధంగా కామన్ మ్యాన్ స్టార్టింగ్లో చాలామంది 9 vs 9 అన్నారు, కానీ 9 కాకపోయినా సరే ఒక మంచి ఫిగర్ తీసుకున్నారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 6 మెంబర్స్ కామన్ మ్యాన్ అంటే నార్మల్ విషయం కాదు. ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు 6 మెంబర్స్కి. అలాగే సెలబ్రిటీస్ కూడా ఒక 8 మెంబర్స్ని ఎంటర్ చేశారు. అయితే ఈ కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ ఉంటుందని చెప్పి స్టార్టింగ్ నుంచి ఏవైతే మనకి న్యూస్ వచ్చిందో అదే జరగబోతోంది. అండ్ మనకి కొన్ని ఏవైతే మనకి టీజర్స్ రిలీజ్ అయ్యాయో అందులో కూడా నాగార్జున గారు కొంచెం రివీల్ చేయడం, ఈసారి చదరంగం కాదు రణరంగం అనడం, ఇలా కొన్ని మనకి రివీల్ చేశారు. అలాగే కామనర్స్ వస్తారు కాబట్టి ఖచ్చితంగా కామనర్స్కి సెలబ్రిటీస్కి ఖచ్చితంగా పోటీ ఉంటుంది అని చెప్పి ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మనకి నిన్న షోలో ఒక పూర్తి క్లారిటీ అయితే వచ్చింది. అయితే నిన్న షో గురించి మనం మాట్లాడుకుంటే స్టార్ట్ అయిన వెంటనే నాగార్జున ఎలివేషన్ యాజ్ యూజువల్ బాగుంది. అండ్ ఆయన లుక్ కూడా మనం చూసుకుంటే సైమన్ లుక్, కూలీలో ఏదైతే సైమన్ లుక్ ఉందో ఆ లుక్లో ఆయన కనిపించారు. అలాగే ఆ లుక్ రక్షకుడు మూవీ లుక్ కాబట్టి సోనియా అనే పాటతో ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అలా కనెక్ట్ చేశారనమాట. అయితే నాకు రాగానే ఊహకందని మార్పులు ఊహించని మలుపులు అన్నారు. ఊహకందని మార్పులు అంటే మనకు తెలుసు కామన్ మ్యాన్ ఎంట్రీ. ఇక ఊహించని మలుపులు అంటే ఈసారి టాస్క్స్ ఇంతకు ముందు ఉన్నట్టు మనకు తెలుసు. గత 8 సీజన్లలో ఫస్ట్ సీజన్లో ఏ టాస్క్ ఉందో 8వ సీజన్లో కూడా అదే టాస్క్ ఉంది. దీనివల్ల వచ్చే కంటెస్టెంట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ముందు సీజన్స్ చూసేసి ఈ విధంగా స్ట్రాటజీ ప్లే చేద్దాం అని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేసి రావడం, ఆ విధంగా మొత్తానికి 8th సీజన్కి వచ్చేటప్పటికి బిగ్ బాస్ అటర్ ఫ్లాప్ అయింది. సో దీంతో వీళ్ళు ఊహించని మలుపులు అని చెప్పి కొత్త కాన్సెప్ట్స్ అయితే తీసుకొస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుందో మనకు ముందు తెలుస్తుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇక బిగ్ బాస్ చేంజ్ అవుతారని వార్తలు వచ్చాయి. అంటే బిగ్ బాస్ చేంజ్ అవడం అంటే మనకు తెలుసు, బిగ్ బాస్ అంటే అది ఒక వాయిసే. ఆ వాయిస్ చేంజ్ అవుతుంది అని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు. మళ్ళీ వాళ్ళకి ఆప్షన్ లేక అదే శంకర్ గారు వాయిస్నే కంటిన్యూ చేస్తున్నారు. మళ్ళీ దానికి మన నాగ్ సార్ కొంచెం కవర్ చేస్తూ బిగ్ బాస్ మారలేదు, బిగ్ బాస్ ఆట మారింది, తీరు మారింది అని చెప్పి కాస్త కవర్ చేయడం జరిగింది. మనకు అక్కడ క్లియర్గా కవర్ చేసినట్టు కూడా అర్థమైపోయింది. ఇక బిగ్ బాస్ ఈసారి యుద్ధ భూమి అని చెప్పడం జరిగింది. అదే చదరంగం కాదు రణరంగం అంటే యుద్ధ భూమి. సో అట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్కి అంత ఈజీ కాదు అని చెప్పి మనకి స్టార్టింగ్లోనే చెప్పారు. అక్కడే అర్థమైపోయింది. ఏదైతే చిన్నిల్లు పెద్దిల్లు కాన్సెప్ట్ పెట్టారో, ఏదైతే పెద్దిల్లు ఉందో అందులో కామన్ మెన్ని పెట్టి చిన్నిల్లులో సెలబ్రిటీస్ని పెడతానని చెప్పి యాజ్ వి ఎక్స్పెక్టెడ్ అదే జరిగింది. సో ఇంకా హౌస్ అయితే సూపర్గా ఉంది. ఇప్పటివరకు 8 సీజన్స్ జరిగాయి. 8 సీజన్స్లో కూడా ఇంత లగ్జరియస్ హోమ్ అయితే లేదు. అండ్ వెరీ కలర్ఫుల్, చాలా అందంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మరి పెద్ద ఇల్లో కాదో తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లో అయితే డిజైన్ చేశారు. ఇక ఈ షోకి ఎప్పటికీ మీరే కింగ్ అని చెప్పి బిగ్ బాస్ వాయిస్ ఒక క్లారిటీ ఇచ్చింది. మీరు గమనించారా లేదో? అంటే ఇంకా ఎన్ని సీజన్స్ వచ్చేటప్పటికీ నాగార్జున అనే హోస్ట్గా ఉంటారు, ఇంకా చేంజ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి క్లారిటీ ఇచ్చినట్టు నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఇక మనకి ముగ్గురిని చెప్పాను కదా, ఆడియన్స్ ఓట్ త్రూ తీసుకున్నారు కామన్ మ్యాన్. అలాగే ఇంకొక ముగ్గురిని, ఫస్ట్ ఇద్దరిని జ్యూరీ ఓట్ త్రూ తీసుకున్నారు. తర్వాత లాస్ట్లో మళ్ళీ శ్రీముఖి వచ్చి మర్యాద మనీష్ని సెలెక్ట్ చేయడం ద్వారా 6 హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఆ 6లో మొదట యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నారు. విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పడాలా అని చెప్పి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. సో ఆయనకి ఎక్కువ ఓటింగ్ రావడం వల్ల మొదట ఆయన హౌస్లోకి ఎంటర్ చేశారు. అండ్ హౌస్లోకి ఎంటర్ చేసే విధానం కూడా ఒక కామన్ మెన్ని పంపిస్తే 2 సెలబ్రిటీస్ని, అండ్ 1 కామన్ మెన్ 2 సెలబ్రిటీస్,
ఈ ప్యాటర్న్లో పంపించారు. అలాగే ఈ కామన్ మెన్తో ఇద్దరు సెలబ్రిటీస్కి ఒకరికి టాస్క్ ఇప్పించడం, అంటే స్టార్టింగ్ నుంచే ఇంకా గొడవలు స్టార్ట్ అయితే అంటే నెక్స్ట్ డే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది కదా, రివెంజ్ కార్యక్రమాలు మొదలైపోతాయి కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ విధంగానే ఉంది. సో ఈసారి కూడా ఈ విధంగానే స్టార్ట్ చేశారు. అండ్ హౌస్లో కూడా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ కెప్టెన్ రూమ్ ఒకటి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. దీంతో కెప్టెన్ అవ్వడానికి పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రూమ్ కోసమైనా సరే కెప్టెన్ అవ్వడానికి చాలామంది ఎక్కువ ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా హౌస్ అంతా కూడా ఉంది. ఇక మనం కంటెస్టెంట్స్ విషయానికి వస్తే, కంటెస్టెంట్స్ నాకైతే ఏమనిపించిందంటే, ఈ కామన్ మెన్ సెలబ్రిటీస్ ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కామన్ మెనే సెలబ్రిటీస్ లాగా అనిపించారు, సెలబ్రిటీసే కామన్ మెన్ లాగా అనిపించారు. ఎందుకు అంటే మన బిగ్ బాస్ టీం మరి నాకు ఎలా అనిపించిందంటే, పురావస్తు తవ్వకాలు అనొచ్చు, లేదంటే ఏదైనా అనొచ్చు, ఆ తవ్వకాల నుంచి బయటకు తీశారనమాట. ఒక్క పర్సన్ని చూసినా ఓకే వీళ్ళు ఇది కదా అని చెప్పి మనకి తొందరగా స్ట్రైక్ అయ్యే పర్సన్ ఒక్కరు కూడా లేరు. ఫస్ట్ మనకి ఎంట్రీ సెలబ్రిటీస్ ఆశా షైని, తను ఫ్లోరా షైని అంట ఆమె ఒరిజినల్ నేమ్. మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాక ఆశా షైని అని చెప్పి ఇక్కడ వాళ్ళు మార్చారని చెప్పారు. మరి వాట్ ఎవర్ ఇట్ మే బీ, తను ఫ్లోరా షైనిగా తను పిలిపించుకోవాలని చూస్తున్నారు కాబట్టి మనం కూడా ఫ్లోరా షైని అందాం. సో ఈ ఫ్లోరా షైని కనీసం ఆమె మన గుర్తుండడం పక్కన పెట్టండి, ఆమె పోలికలు కూడా మారిపోయాయి. అప్పట్లా తను లేదు. దీనివల్ల మనం మళ్ళీ పేరు మారిపోయింది, పోలికలు మారిపోవడంతో ఒక డిఫరెంట్ పర్సన్ చూసినట్టే అనిపిస్తుంది. అండ్ ఆమె మనకి బయట ఎలా ఉంటారో తెలియదు, ఓన్లీ సినిమాల్లోనే మనం చూసాం. సో బయట ఎలా ఉంటారో మరి బిగ్ బాస్ హౌస్లోనే మనకు తెలుస్తుంది. ఫ్లోరా షైని స్టేజ్ మీద అయితే తన స్టోరీ మొత్తం చెప్పడం జరిగింది. కొంత ఎమోషనల్ అయ్యారు. మరి అంత టాకటివ్ ఉంటారా, లేదంటే బిగ్ బాస్ హౌస్కి తగ్గట్టు ఉంటారా అనేది అయితే మనం ఇంకా హౌస్లోనే చూడాలి. అయితే అంత ఇంట్రెస్టింగ్ పర్సన్ అని అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇంకా తర్వాత మనకి వచ్చింది తనూజా అని ఒక అమ్మాయి వచ్చింది. తనూజా సీరియల్ ఆర్టిస్ట్ మనకి తెలుసు. సో ఈ అమ్మాయి కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించింది. కాస్త అంటే గేమ్ ప్లే అయితే చేయగలదని అనిపిస్తోంది. మనకు తెలుసు లాస్ట్ టైం అంతా సీరియల్ ఆర్టిస్టులను పిలిచారు, ఈసారి సీరియల్ ఆర్టిస్టులను పిలవకూడదు అనడం వల్ల తగ్గిపోయింది బాగా. స్టార్మా ఇంకా వాళ్ళ సీరియల్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరిని తీసుకురాలేదు. నాకైతే ఈ సీజన్ 9కి అదే పెద్ద మైనస్ ఏమో అనిపించింది. ఎందుకంటే సీరియల్ వాళ్ళు ఉంటే కనీసం ఆ డ్రామా అయినా మనకు పోర్ట్రే అయ్యేది. ఈసారి అది లేదు ఇది లేదు అనిపించింది. సెలబ్రిటీస్ అని చెప్పలేము, సీరియల్ ఆర్టిస్టులు అని చెప్పలేము, అసలు ఏమీ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఫేడౌట్ అయిపోయిన వాళ్ళు. నేను చెప్పినట్టు పురావస్తు తవ్వకాల నుంచి బయటపడిన ఫేసెస్ అనమాట ఇవన్నీ. మరి వీళ్ళు మనకు అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ మనం ఒక 10-15 ఇయర్స్ క్రిందట స్క్రీన్ మీద చూసాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం. మరి చూడాలి. ఇంకా సెలబ్రిటీస్ లిస్ట్లో మనం చూసుకుంటే సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టి మనకు తెలుసు, ఆయన కూడా అంతే, ఎప్పుడో చేశారు. తేజ సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది. 7/G బృందావన్ కాలనీలో ఆయన ఒక 2-3 డైలాగ్స్ ఫేమస్. సో అతన్ని తీసుకొచ్చారు. అతని సినిమాల్లో ఎంటర్టైన్ చేసేంత బయట చేయగలరా లేదో కూడా మనకు తెలియదు. ఇక జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ మనకు స్టార్టింగ్ నుంచి వినిపిస్తున్న పేరు జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్ చేయగలడు. అండ్ తన ఫ్రెండ్స్ చాలామంది ముందు వచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఫాలో చేసి ఇలా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది, ఇలా ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తను ఆల్రెడీ ఒక ప్లాన్తోనే వచ్చి ఉండొచ్చు. సో జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ అయితే కొంచెం ఒక చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఇంకా రాము రాథోడ్ మనకి తెలుసు, రాను ముంబైకి రాను సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ త్రూ దాదాపు 516 మిలియన్ వ్యూస్ ఆ సాంగ్కి వచ్చాయి, బాగా ఫేమస్ అయ్యారు. సో దాంతో అతన్ని పిలవడం జరిగింది. అండ్ హీఈస్ డాన్సర్ ఆల్సో. సో డ్యాన్స్ కూడా బాగా చేస్తారు అండ్ సింగింగ్ కూడా ఉంది కాబట్టి సింగర్ ఖాతాలో డాన్సర్ ఖాతాలో రెండింటిలోని ఈయన్ని కవర్ చేసినట్టు అనిపించింది అనమాట. ఇంకా సీరియల్ ఆర్టిస్ట్ భరణి, ఈయన సినిమాల్లో కూడా చేస్తారు. భరణి చెప్పాలంటే ఫేమస్సే, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇప్పుడు ఆయనకు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. ఒకప్పుడు సీరియల్స్లో భయంకరమైన విలన్ ఆయన, అలాగే కొన్ని సినిమాల్లో కూడా విలన్గా చేస్తారు. అన్ని మంచి మంచి సినిమాల్లో చేస్తారు, పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చేశారు. అయినప్పటికీ భరణి కూడా అంతే, ఎప్పుడో ఫేడౌట్ అయిపోయారు. అయితే భరణిది కొంచెం డ్రామా క్రియేట్ చేయడం మనం చూసాము స్టేజ్ పైన. ఏదో ఒక బాక్స్ తీసుకొని రావడం, ఆ బాక్స్లో ఏముందో చూపించకపోతే మీరు వెళ్ళిపోవాలి అంటే ఆయన ఫస్ట్ వెళ్ళిపోవడం. నేను అంటే వెళ్ళిపోతానికి రెడీగా ఉంటాను కానీ ఇది చూపించను అన్నాడు ఆయన ఫస్ట్. తరువాత మళ్ళీ వచ్చి ఏదైతే ఉందో అది చూపించారు. అంటే ఇదంతా కొంచెం డబుల్ స్టాండర్డ్స్ లాగా అనిపించింది, స్క్రిప్టెడ్ లాగా అనిపించింది, ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని ఇది చేసినట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కంటెస్టెంట్స్ ఎవరైతే లోపలికి వెళ్ళారో అందులో ఎవరో ఒక కంటెస్టెంట్ ఆ 2 ఇల్లులు ఉన్నాయేంటి, చిన్నిల్లు పెద్దిల్లు 2 ఉన్నాయేంటి, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అవుతుందా అని చెప్పి ఒక డౌట్ రైజ్ చేయడం జరిగింది. అంటే
నాకు ఇవన్నీ డైలాగ్స్ విన్నప్పుడు వీళ్ళకందరికీ ముందే ఈ డైలాగ్స్ చెప్పారా, లోపలికి వచ్చాక మీరు ఈ డైలాగ్స్ చెప్పండి అని అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉంటుందని కానీ, లేదంటే చిన్నిల్లు పెద్దిల్లు ఉంటుందని కానీ, ఇవన్నీ కూడా కొన్ని టీజర్స్లో రివీల్ చేసేసారు. అందరికీ తెలుసు. మనకే తెలిసినప్పుడు హౌస్లోకి వెళుతున్న వాళ్ళకి ఎందుకు తెలియకుండా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది కదా. అలాంటిది హౌస్లోకి వచ్చాక చిన్నిల్లు పెద్దిల్లు ఉందేంటి, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉంటాయా, ఇలాంటి పాయింట్స్ వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా అంటే వీళ్ళు ఏదో స్క్రీన్ స్పేస్ కోసం చెప్తున్నారా, లేదంటే వీళ్ళకి ఆల్రెడీ బయట ఈ డైలాగ్స్ చెప్పమని చెప్పారా, ఇలాంటి డౌట్స్ వచ్చాయి. అండ్ దట్టు భరణి విషయంలో కూడా అంతే. ముందు నేను ఇది అసలు చూపించే వస్తువే కాదు ఇది అని చెప్పిన ఆయన మళ్ళీ స్టేజ్ మీదకి ఒక 5-10 మినిట్స్లో వచ్చి అదేంటో అందులో సమ్ చైన్ ఉందని చెప్పి చూపించడం, అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం, ఇదంతా కొంచెం కామెడీగా అనిపించింది. సో మొత్తానికి భరణి అయితే ఒక వ్యాలిడ్ కంటెస్టెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఫైట్స్ వైజ్ కొంచెం కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అండ్ కోపం ఎక్కువ, మనిషిని చూస్తేనే తెలుస్తుంది. సో కొంచెం ఫిజికల్ టాస్క్ చేయగలరు. ఈ విధంగా ఈ యాంగిల్లో కొంచెం భరణికి అయితే బయట కూడా సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడు నాగబాబు గారు కూడా తనకి కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక పోస్ట్ అయితే చేశారు. దీంతో కొంత ఆయనకి ఆల్రెడీ బయట బజ్ క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి భరణి కాస్త బిగ్ బాస్ హౌస్కి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇక షష్ఠి వర్మ మనకు తెలుసు, కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్ విషయంలో ఎంత పెద్ద రచ్చ అయిందో తెలుసు. సో అంటే బిగ్ బాస్కి పిలిచే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక కాంట్రవర్షియల్గా ఫేమస్ అయిన వాళ్ళని పిలుస్తారు. ఆ యాంగిల్లోనే ఈ అమ్మాయిని షష్ఠి వర్మని తీసుకురావడం జరిగింది. సో డాన్సర్ అంటే ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లేదు. తన డ్యాన్స్ వైజ్ తనకి ఫుల్ మార్క్స్ వేసేయచ్చు. ఇంకా కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అట్ ద సేమ్ టైం కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడానికి భయపడదు కూడా. ఎందుకంటే బయట ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్లో చాలా తను బోల్డ్గా మాట్లాడడం జరిగింది. ఏదైనా అనుకుంటే అది మొహం మీద చెప్పే క్యారెక్టర్ కాబట్టి. అండ్ ఆ జానీ మాస్టర్ విషయంలో కూడా తను ఫేస్ చేసింది ఏదైతే ఉందో తను బయటకు చెప్పింది కాబట్టి బిగ్ బాస్ హౌస్కి ఇలాంటి కంటెస్టెంట్సే కావాలి అనుకొని షష్ఠి వర్మని కూడా పిలవడం జరిగింది. షష్ఠి వర్మ కూడా కొంతవరకు బిగ్ బాస్కి కొంత కంటెంట్ అయితే ఇవ్వగలరనే మనం చెప్పొచ్చు. సో ఇది ఇప్పటి వరకు సెలబ్రిటీస్ లిస్ట్ అయితే ఇది 8 మెంబర్స్లో నాకు అనిపించిందంటే ఆశా షైని అంత ఆశాజనకంగా అనిపించలేదు. సంజనా గల్రాని మనకు తెలుసు, బుజ్జిగాడు ఫేమ్, ఆమె హీరోయిన్గా చేశారు. ఆమెది కూడా అంతే. అంటే ఒక స్టోరీ చూపించారు, బ్యాక్లో ఏదో ఇంత పెయిన్ అనుభవించినట్టు. అంటే ఇదంతా కూడా కొంచెం ఆడియన్స్ మీద రుద్దుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే మనం చూడగానే ఎవరిని చూసినా వావ్ వీళ్ళు వచ్చారా అని ఒక్క సర్ప్రైజింగ్గా ఒక్క ఫేస్ కూడా అనిపించలేదు. సో అందువల్ల వాళ్ళు ఏవీ లేసి వీళ్ళు ఇంత కష్టపడ్డారు, వీళ్ళ లైఫ్లో ఇంత కష్టపడ్డారు, వీళ్ళని ఆదరించండి, వీళ్ళని ఓన్ చేసుకోండి అని చెప్పి ఆడియన్స్ పైన వీళ్ళని రుద్దుతున్నట్టే నాకు అనిపించింది. సో సంజనా గల్రాని కూడా ఏదో ఆమె జర్నీ కానీ, లేదంటే ఆమె లైఫ్లో ఫేస్ చేసిన కొన్ని కేసులు కానీ దాని గురించి చెప్పడం, ఆమె ఎమోషనల్ అవ్వడం, దానికి నాగ్ సార్ ఓదార్చడం, ఇదంతా ఒక డ్రామా అయితే నడిచింది. ఆశా షైని కూడా అంతే. ఇలా ఎవరి సెలబ్రిటీస్ విషయంలో ఎవరు కూడా అబ్బా అంటే సెలబ్రిటీ అనేలా అయితే ఎవరు అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనం 8th సీజన్ వరకు చూసుకున్నా ఒక్క ఫేస్ కాకపోతే ఒక్క ఫేస్ అయినా అబ్బా వీళ్ళు సెలబ్రిటీ కదా అని ఎవరో ఒక పాపులర్ క్యాండిడేట్ని ఒక్కరినైనా తీసుకొస్తారు. కానీ సీజన్ 9లో మాత్రం ఏదో చాలా చెప్పారు, చెప్పిన దానికి తగ్గట్టయితే సెలబ్రిటీస్ లేరు. ఇక కామన్ మ్యాన్ చూసుకుంటే ఈ కామన్ మ్యాన్లో ఈ 6 మెంబర్స్ కూడా అట్లీస్ట్ ఈ సెలబ్రిటీస్ పేర్ల కన్నా వీళ్ళు కొంచెం బెటర్ ఏమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు అట్లీస్ట్ సోషల్ మీడియాలో ఫేమస్ అయి ఉండొచ్చు, అగ్ని పరీక్ష ద్వారా కొంత ప్రూవ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళందరూ కొంచెం టాకటివ్ ఉన్నారు. యంగ్స్టర్స్ ముఖ్యంగా వీళ్ళందరూ యంగ్స్టర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏదైనా ఫైట్ అంటే మేము ముందుంటాం అన్నట్టు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో మనం అనుకున్నట్టే ఏదైతే లగ్జరీ హౌస్ ఉందో అది కామన్ మ్యాన్కి ఇవ్వడం, సెలబ్రిటీస్కి నార్మల్ చిన్న ఇల్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ సెలబ్రిటీస్కి లగ్జరీ హౌస్ ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా బయట ట్రోల్స్ కానీ లేదంటే ఈ రివ్యూస్ కానీ స్టార్ట్ చేస్తారు. సెలబ్రిటీస్ కాబట్టి ఆ ఇల్లు ఇచ్చారు, కామన్ మ్యాన్ కాబట్టి ఈ ఇల్లు ఇచ్చారు అని చెప్పి అవన్నీ భయపడే వీళ్ళందరూ అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి ఈ హౌస్ ఇస్తాం అని చెప్పి ఫస్ట్ అయితే వీళ్ళకి మంచి హౌస్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ కూడా. అండ్ పనుల విషయంలో కూడా ఇంకా కామన్ మ్యాన్కి ఏ పనులు చెప్పకుండా సెలబ్రిటీస్కే హౌస్లో ఉన్న పనులన్నింటినీ కేటాయించడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కాస్త సెలబ్రిటీస్కి ఏదైతే అగ్ని పరీక్ష అని చెప్పారో అది కనిపిస్తోంది. అయితే నిజం చెప్పాలంటే అందుకే సెలబ్రిటీస్ మేబీ రాలేదేమో, ఇక్కడ కామన్ మ్యాన్ దగ్గర మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు, లేదంటే కామన్ మ్యాన్తో మనం సర్వైవ్ అవ్వలేము అన్ని డేస్ అని చెప్పి చాలామంది బిగ్ బాస్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని ఏవైతే వార్తలు వచ్చాయో అది నిజమేనేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే ఆ విధంగా అనిపిస్తుంది అనమాట. అండ్ మొత్తం చూసుకుంటే 8+6 మనకి 14 మందే కనిపిస్తున్నారు. ఇంకా
ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడానికి అయితే అవకాశం ఉండొచ్చు. కామన్ మ్యాన్కి ఉందో లేదో తెలియదు కానీ సెలబ్రిటీస్కి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంది. అండ్ రావాలి కూడా. ఎవరైనా ఒక మంచి క్యాండిడేట్స్ని కొంతమందిని, అంటే సెలబ్రిటీ అంటే ఆ సెలబ్రిటీ అన్న వర్డ్కి తగ్గ క్యాండిడేట్స్ని ఒక 2-3 లోపలికి తీసుకొస్తే బిగ్ బాస్ 9 హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఇదే ఫేసెస్తో అయితే కాస్త కష్టమనే చెప్పొచ్చు. ఎన్ని టాస్కులు పెట్టినా, ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినా, ఎన్ని మార్పులు చేసినా కూడా, ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా డబ్బు ఉంది, మంచి ఫ్యామిలీ, ఎటువంటి కష్టాలు లేవు, అంతా బాగానే ఉంది, హీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్. బట్ ఆయనకి ప్రాణం లేకపోతే ఎందుకు? యూజ్ లేదు కదా, డెడ్ బాడీయే కదా. సో అలా ఉందన్నమాట ఇప్పుడు బిగ్ బాస్ హౌస్. చాలా ప్లాన్స్ చేస్తారు, చాలా టాస్క్లు ఉన్నాయి, హౌస్ లగ్జరీగా ఉంది, లాంచింగ్ లగ్జరీగా చేస్తారు. నాగార్జున గారే మళ్ళీ హోస్ట్, పాత బిగ్ బాసే కొనసాగుతున్నారు. ఇలా చాలా 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 హైప్ క్రియేట్ చేశారు. కామన్ మ్యాన్ని పిలిచారు, కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అని కొత్త కొత్త కాన్సెప్ట్లు తీసుకొచ్చి ఆ కంటెస్టెంట్స్లో పస లేకపోతే ఎందుకు? కంటెస్టెంట్సే కదా ఈ మొత్తం ఈ బిగ్ బాస్ షోకి ప్రాణమే. కంటెస్టెంట్స్ బాగుంటే ఇవన్నీ బాగోకపోయినా పర్వాలేదు, కానీ ఇవన్నీ బాగున్నాయి, కంటెస్టెంట్స్ అయితే బాగాలేదు అనిపించింది నాకు. కామన్ మ్యాన్ వదిలేస్తే ముఖ్యంగా సెలబ్రిటీస్, కొన్ని సెలబ్రిటీ మంచి ఫేసెస్ని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయినా పరిచయం చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఇంకొకటి నాకు బిగ్గెస్ట్ రిలీఫ్ ఏంటంటే, ఎవరైతే ఆ అమ్మాయి పచ్చళ్ళ పాప రమ్య, ఆ అమ్మాయిని మాత్రం బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురానందుకు ఐఎమ్ సో హ్యాపీ. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అమ్మాయి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరైనా ఒక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారంటే ఏదో ఒక విషయంలో అచీవ్ చేసి ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళ మీద కాంట్రవర్సీ ఉండొచ్చు, కేసులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక విషయంలో అచీవర్ అయితే అట్లీస్ట్ ఓకే, వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ షో చూస్తే ఈ విషయం తెలుసుకోవచ్చు, లేదంటే ఈ షోలో ఎంతో కొంత ఈ విషయం మనకు తెలుస్తుంది అని చెప్పి ఒక ఆశాజనకంగా ఉంటుంది. అలాంటిది ఆ అమ్మాయిని రమ్యాని తీసుకొచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా అంటే ఇంకా తగ్గిపోయేదన్నమాట బిగ్ బాస్ వాల్యూస్. సో ఆ అమ్మాయిని తీసుకురాకపోవడం పర్సనలీ సో హ్యాపీ. మరి మీకేమనిపిస్తుంది? రమ్య వచ్చుంటే బాగుండేది అనిపించిందా, లేదంటే వైల్డ్ కార్డ్లో అమ్మాయి వస్తే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఓవరాల్గా అయితే బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అయితే అంత సూపర్గా అయితే లేరు సెలబ్రిటీస్. సో కామన్ మ్యాన్ అయితే చూడాలి, మనకి చూస్తూ ఉంటే తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే ఫస్ట్ వాళ్ళే ఎలిమినేట్ అయిపోతారు. సో ఓవరాల్గా అయితే నా రివ్యూ ఇది. అండ్ రేపటి నుంచి కూడా ఈరోజు నేను ఎంత జెన్యూన్గా చెప్పానో అవే రివ్యూస్ ఉంటాయి. ఇక్కడ కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీలో ఎవరు సరిగ్గా ఆడట్లేదు, లేదంటే బిగ్ బాస్ ఏమైనా పక్షపాతం చూపిస్తున్నారా, ఇలాంటి విషయాలు నాగార్జున గారు ఏమైనా పక్షపాతం చూపిస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వీకెండ్లో ప్రతి ఒక్కరికి నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా ఎవరికైనా ఫేవరెటిజం చూపిస్తున్నారా లేదా, ఇలాంటి విషయాలు. అంతేగాని ఎవరికైతే బయట బాగా బజ్ ఉందో వాళ్ళని సపోర్ట్ చేసి కొంతమంది రివ్యూవర్స్ లాగా మిగిలిన వాళ్ళని అసలేమీ లేకపోయినా కొంతమందిని టార్గెట్ చేసి ఆడియన్స్ మీద రుద్దే కార్యక్రమం కాకుండా మనం జెన్యూన్గా ఏదైతే హౌస్లో జరుగుతుందో దాని గురించే రివ్యూస్ మనకి ఫిల్మీ బీట్లో రెగ్యులర్గా ఉంటాయి. ప్లీజ్ డూ ఫాలో. ఖచ్చితంగా మీకు ఈ రివ్యూస్ నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు చెప్పిన రివ్యూలో మీరు మాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.